హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ స్వప్న. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వ్లాగ్ ఏంటంటే మా పాపని స్కూల్కి పంపించిన తర్వాత నేను ఇంట్లో ఏం చేసుకుంటాను అనేది అయితే ఈ వీడియోలో పోస్ట్ చేశాను. మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక మీరు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మార్నింగ్ నిద్ర లేవడంతోనే బయట అయితే ముగ్గులు అన్నీ పెట్టేసుకొని స్నానం అయితే చేసేస్తాను. టైం ఉంటే పూజ చేస్తాను అప్పటికి, లేకపోతే టైం లేకపోతే పాపని స్కూల్కి పంపించిన తర్వాత అయితే పూజ చేసుకుంటాను. ఇవాళ 5:30 అలా అయితే లేచాను, కానీ టైం సరిపోదని చెప్పేసి పాపని స్కూల్కి పంపించిన తర్వాతే పూజ చేసుకుంటున్నాను. సో ఇదైతే ఫస్ట్ పెట్టాను. పాపని స్కూల్కి పంపించిన తర్వాత అయితేనే పూజ చేశాను. ఇవాళ అయితే 5కి అలా లేస్తే మటుకు నాకు టైం సరిపోతుంది పూజ చేయడానికి. పాపకి లంచ్ బ్యాగ్ పెట్టడానికి కానివ్వండి, లేకపోతే తనకి టిఫిన్ చేసి ఇది చాలా పనులు ఉంటాయి కదా పాపతో, అవన్నీ చేసుకోవడానికి నాకు టైం సరిపోదు 5:30కి లేస్తే. సో కాబట్టి 5కి లేచిన రోజు మటుకు మార్నింగే పూజ చేసుకుంటాను, లేకపోతే పాపని స్కూల్కి పంపించిన తర్వాత అయితే ఇలా పూజ చేసేసుకుంటాను. శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతిర్నమోస్తుతే. సో ఇక్కడ స్కూల్కి పోకముందు అయితే ఇలా ఉంటాయి. మా పాపను మా మరిది కొడుకు ఇద్దరు ఇలా ఆడుకుంటూ ఉంటారు. ఇంకా పిల్లలు ఉంటే ఇంతే కదా, వాళ్ళు ఎప్పుడు కొట్టుకుంటారో ఎప్పుడు అసలు ఏం చేస్తారో తెలియదు. కానీ ఒకరంటే ఒకళ్ళకి మటుకు చాలా ఇష్టం. ఒకళ్ళు లేకుండా ఒకళ్ళు ఉండలేనట్లుగా అయితే ఉంటారు ఇద్దరు కూడా. అప్పటికప్పుడే కొట్టేసుకుంటారు, అప్పటికప్పుడే ఆడుకుంటారు. సో మనమైతే వాళ్ళ మధ్యలో మేమైతే ఇన్వాల్వ్ అవ్వము. వాళ్ళే ఆడుకుంటారు, వాళ్ళే కొట్టుకుంటారు, ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటారు. సో ఇక్కడైతే ఆడుకుంటున్నారు ఇద్దరు కొట్టుకుంటా. ఒకళ్ళు కూడా తగ్గేవాడు కాదు ఇద్దరిలో. సో ఇంకా స్కూల్కి అయితే వెళ్తుంది. బస్ వస్తుంది కానీ మానం అంటుంది. మీరే వినండి తన మాటల్లో. ఓ 2 ఉన్నాయి చాలు. ఓయ్ 2 ఉన్నాయి పెద్దవి. ఇప్పుడు 2 ఉన్నాయి సరిపోతాయి అమ్మా నీకు. గారి బ్యాగ్ ఆమె 3 భాగాలు సర్దేసుకునిద్ది. అన్నీ కూడా కలపాలి, అన్నీ గుర్తుగా అన్నీ పెట్టించుకొని మరీ వెళ్తుంది. మళ్ళీ స్కూల్లో మర్చిపోతుంది కదా, ఒకవేళ మర్చిపోయిపోతే నన్ను అడగాల్సి వచ్చిందని ముందే అన్ని గుర్తుగా అయితే పెట్టేసుకునిద్ది. వెళ్ళేటప్పుడు అన్ని జాగ్రత్తగా చూసుకునిద్ది ముందు. సో హ్యాపీగా అయితే స్కూల్కి వెళ్తుంది. తనతో మనకు ఈ బాధ ఉండదు. నాకైతే స్కూల్కి మనకు బాగా నవ్వుతానే ఉంటుంది. ఏడుస్తూ నేను వెళ్ళను అయితే అన్ని మారించేది. చాలా హ్యాపీగా అయితే స్కూల్కి వెళ్ళింది. బస్ టైంకి ఖచ్చితంగా అయితే అది ఉండాలి. సో ఇక్కడ పాపని బస్ దగ్గర వదిలిపెట్టయితే వస్తాను. మా ఊర్లో ఎక్కువ పొగాకు అయితే వేశారు, మా అత్తయ్య వాళ్ళు కూడా వేశారు. వాళ్ళ చేను దగ్గరికి అయితే వెళ్ళాల్సిన పని ఉంది. సో ఇంక పాపను బస్ దగ్గర వదిలిపెట్టి వచ్చిన తర్వాత ఇల్లు అయితే ఇలా ఉంది చూడండి, ఎక్కడే ఉన్నాయి. సో ఇప్పుడు ఇవన్నీ నేను పూర్తిగా పని మొత్తం చేసేసుకొని టిఫిన్కి అయితే చపాతీ చేయాలి. మార్నింగే చపాతీ పిండి కలిపి పాప వరకు ఒకటి చేసి అయితే పెట్టాను. ఇంకా మిగతా పిండి అంతే ఉంది కదా, ఇంకా మాకు కూడా చపాతీ చేసేసుకున్నాను. ఉదయమే తోటకూర పప్పు చేశాను. సో ఇంకా పప్పులోకి బాగుంటుందిలే అని చపాతీ అయితే చేసేసాను. సో ఇక్కడ కాఫీ తాగుదామని పాలైతే కాబెట్టుకొని కాఫీ కలుపుకుంటున్నా. నేను ఒక్కదాన్ని తాగుతాను కాఫీ. మా వారికి కాఫీ టీ అలవాటు అయితే లేదు. సో నేను ఒక్కదాన్ని కాబట్టి టీ పెట్టుకొని ఇదంతా ఎందుకులే అని చెప్పేసి కాఫీయే ఎక్కువ తాగుతూ ఉంటాను. అది నేను ఎక్కువ సార్లు అయితే తాగను, రోజుకి ఒకసారి అయితే తాగుతాను. సో ఇక్కడ కాఫీ తాగితే కానీ కొంచెం రిలీఫ్ ఇచ్చినట్టు ఉండదు మైండ్ అనేది. గబక్కన ముందు కాఫీ తాగేసి టిఫిన్ చేసి ఒక పని ఉంది, ఇంకా ఆ పని కూడా చేసేసుకొని ఇంకా చేను దగ్గరికి అయితే వెళ్ళి రావాలి. పొగాకు గుచ్చడానికి ఈ తాళ్ళు అయితే తీసుకుపోలేదంట, అవి తీసుకురమ్మని ఫోన్ అయితే చేశారు. అవి ఇప్పుడు ఆ తాళ్ళు అవన్నీ అయితే కట్ చేయాలి.
అందుకని ఇంకా ఆ పని ఉందని గబగబా అయితే టిఫిన్ పని అయితే చూస్తున్నా. ఇంక ఇక్కడైతే చపాతీలు చేస్తున్నా. ఉదయాన్నే పిండి కలిపి పెట్టేసరికి పిండి బాగా సాఫ్ట్గా వచ్చింది, బాగా మెత్తగా. సో చపాతీ కూడా చాలా మెత్తగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మనకేంటంటే అప్పటికప్పుడు పిండి కలిపి చేసుకుంటే గట్టిగా అయిపోతుంది, ఇంకా మనం తినడానికి కూడా తినలేమన్నమాట. ఇలా మెత్తగా ఉంటే బాగా తినబుద్ధి అవుతుంది, మనకి బాగుంటుంది. నేనైతే ఇక్కడ ఆశీర్వాదే వాడతానండి, గోధుమ పిండి. అదైతే బాగా మెత్తగా బాగుంటాయి అని చెప్పేసి పూరికి కూడా అయ్యే వాడుతుంటా నేను. ఫస్ట్లో అయితే నాకు పెళ్ళైన కొత్తలో అయితే ఈ చపాతీ షేప్స్ అయితే అసలు వచ్చేవి కాదు రౌండ్గా. ఎట్టకేలకి ఇప్పటికైతే బాగానే వచ్చాయి రౌండ్ షేప్లు. ఇప్పటికి నేర్చుకోగలిగాను బాగా నీట్గా చేయడం. చూడండి ఎంత రౌండ్ షేప్లో వచ్చిందో, చాలా నీట్గా అయితే వచ్చాయి. అలాగే సాఫ్ట్గా కూడా వచ్చాయి చపాతీ. ఏదైనా చేస్తూ ఉంటేనే కదా వచ్చేది. సో అలా చేస్తూ నాకు కూడా చపాతీ రౌండ్గా చేయడం అయితే వచ్చేసింది. పెళ్లి కాకముందు అయితే నాకు అంతగా వచ్చేది కాదు చపాతీ రౌండ్ షేప్లో. ఏదో చేసామంటే చేసాం, ఎలాగోలా వేసుకుందాం అన్నట్టే చేసేదాన్ని. అక్కడైతే ఎవరు ఏమనరు కదా, ఎవరు ఎగతాళి చేయరు, ఏడైతే ఎగతాళి చేస్తారని చెప్పేసి నేర్చుకున్నా. సో మా ఇద్దరికే కాబట్టి ఒక 7 చపాతీలు అయితే అయినాయి, అందులో ఒక 2 అయితే మిగిలినాయి. అంతవరకు తినేసి ఇంకా పక్కన పెట్టేసి ఆ ఇంట్లో పని కూడా ఇంకా ఇంట్లో అన్నీ తోమేసుకొని పక్కన పెట్టేసుకొని ఇంట్లో పని అంతా అయిపోయింది కదా. ఇంకా బియ్యం కూడా కడిగి నానతుండేలే అని చెప్పేసి కడిగి చేను దగ్గరికి అయితే వెళ్ళాలి. సో ఇంకా చపాతీలు రుద్దడం అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకా కిచెన్ టాప్ కూడా క్లీన్ చేసేసుకొని ఇంకా చపాతీలు కూడా కాలుస్తున్నా. కాల్చిన తర్వాత ఇంకేముంది, ఇంకో ఇద్దరం పెట్టేసుకొని అప్పటికే మా వారు మామూలుగా చేను దగ్గర పని చేస్తుంటే వాళ్ళు పని వాళ్ళని అక్కడ వదిలిపెట్టడానికని వెళ్ళి వచ్చారు అప్పుడే. ఇంకా ఇద్దరం అయితే తింటున్నాం. మా వారు వర్క్ ఎలాగో ఇంటి దగ్గరే కాబట్టి, వర్క్ ఫ్రమ్ హోమే కాబట్టి పెద్ద ఇబ్బంది అనిపించదు నాకు. చాలా త్వరగా చేయాలి అన్న హడావిడి ఉండదు. లంచ్ బాక్స్ కావాలని ఓన్లీ మా పాప కోసమే నేను కష్టపడాలి లంచ్ బాక్స్ కోసం. లేకపోతే ఉదయం 6:30 7కి లేచిన ఇబ్బంది ఉండదు. సో ఇక్కడైతే పొగాకు తాళ్ళు అయితే కట్ చేస్తున్నాము. దీనికి విచ్చులోంచి ఇలా అయితే తీయాలి, కావాల్సిన కొలతలో ఇలా తీసుకుంటూ ఉంటారు. ఇది మాకు కొత్త కాబట్టి మాకు ఫస్ట్ మేము ఒక విచ్చి తీసాము, అది చిక్కు పడిపోయిందని చెప్పేసి మళ్ళీ ఇంకోటి తీసి అయితే చేస్తున్నాం. మా వారికి కూడా అంతగా రాదు కదా, జస్ట్ అలా ట్రై చేసాము. మరి వాళ్ళు మర్చిపోయి వెళ్ళారు, మళ్ళీ ఆడ నుంచి ఏమొస్తారులే అని చెప్పేసి ఫోన్ చేస్తే తీసుకొని అయితే వెళ్తున్నాం. వీటితో అయితే ఇంకా పొగాకుని అయితే చెట్టు నుంచి కోసినవి ఉంటాయి కదా ఆకులు, వాటిని దబ్బలంలో కుడతారనమాట. మీకు చూపిస్తాను ఒకసారి ఎలా చేస్తారు ఏంటి అనేది. సో ఇంకైతే చేను దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఎండ మడుకు మామూలుగా లేదు, ఇప్పుడు టైం 11 అలా అయితే అవుతుంది. సో ఇంకా చేను దగ్గరికి అయితే వచ్చేసాం, కూర్చున్నాం. వెళ్తా మజ్జిగ పునుగులు అయితే తీసుకొని వెళ్ళాం. వాళ్ళు 4 ఉన్నారు. ఇక్కడ ఏంటంటే కూలీకి కాదండి, మా ఊర్లో ఎక్కువ ఏంటంటే బదులు వెళ్తూ ఉంటారు. ఒక్కరోజు ఒక్కో చేనులో వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఒక 5-6 అలా పిలుచుకొని వెళ్తారు. ఇంకా వాళ్ళు కోయాలనుకున్నప్పుడు వాళ్ళ పనికి వీళ్ళు వెళ్తూ ఉంటారు. అలా బదులుగా అయితే వెళ్తారు. కూలి వాళ్ళు తక్కువే ఉంటారనమాట. ఇలా అయితేనే మనకి పని అనేది సాగుతుంది. చూడండి అలా దబ్బలంకి ఆ తాడెక్కించుకొని ఇలా అయితే కుడుతూ ఉంటారు. ఈ కుట్టిన వాటిని అన్నీ కూడా ఇంకా అలా పాకాలు అయితే కట్టేస్తూ ఉంటారు. అది ఆరిన తర్వాత వాటిని మళ్ళీ చెక్కుల్లా కట్టేసి అమ్ముతారు. నాకు పూర్తిగా సరిగ్గా తెలీదు, తెలిసిన వరకు చెప్పాను. సో ఇక్కడ పక్కన ఏంటంటే మా బావ వాళ్ళది మిరప చేను ఉంటే అందులో ఇంట్లోకి కావాల్సిన పచ్చిమిరకాయలు తినే మిరపకాయలు ఉన్నాయి అని చెప్తే అవి అయితే కోసుకుంటున్నాం. మిరపకాయలు కూడా బాగా వచ్చాయి. సో విలేజెస్లో ఉంటే ఏంటంటే ఇది ఒక పెద్ద బెనిఫిట్ అనమాట. మనకి కూరగాయలు అయితే పెద్దగా కొనే అవసరం ఉండదు. మంచిగా చెట్ల నుంచి మనకు కావాల్సినవి మనమే తీసుకోవచ్చు ఉన్న వాటిల్లో. ఇక్కడైతే టమాటా చెట్లు అలాగే పచ్చిమిర్చి కూడా ఉన్నాయి. వంకాయ చెట్లు ఏంటంటే అంతకుముందు ఉన్నాయి, ఇప్పుడు అంటే ఎండిపోయాయి. సో కావాల్సిన కొన్ని పచ్చిమిర్చి అయితే తీసుకొని ఇంటికి వెళ్దాం. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.